ప్రయాణంలో అతనితో పాటు కొందరు వింత మనుషులు ఉంటారు. 2 స్పోర్ట్స్ మ్యాన్స్ మరియు 2 తమ తమ క్లాస్లో ఎక్స్పర్ట్స్. ఒక వ్యక్తి దగ్గర బార్బేరియన్ క్లాస్ ఉంటుంది. కాగా ఒక స్త్రీ తన డ్యూయల్ వీల్డింగ్ క్లాస్ కోసం ప్రసిద్ధి చెందింది. 2 బ్రేసియాకు వెళ్లి తమ స్కిల్స్ను మరింత మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారు. కానీ వారిద్దరికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. ఎల్లప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. ఆ డ్రైవర్ గట్టిగా అరుస్తూ, మీ కత్తులు సిద్ధం చేసుకోండి, ముందు ప్రమాదం ఉంది అని చెప్తాడు. ఆర్ఎల్ నిమ్మళంగా లేచి చూస్తాడు. అక్కడ ఒక పెద్ద ఆర్క్ గుంపు మరియు వాటి పెద్ద లీడర్ వారి దారిని అడ్డుకుని నిలబడి ఉన్నారు. వారు ఎవరినీ ప్రాణాలతో వదిలేలా లేరు. బండిలో కూర్చున్న 2 చిన్న పిల్లలు భయపడిపోయి బార్బేరియన్ వ్యక్తిని సహాయం అడుగుతారు. కానీ అతను తన పేరుకు పూర్తిగా విరుద్ధంగా ఒక పిరికివాడు మరియు కోపిష్టిగా మారతాడు. తాను వేరొకరి కోసం తన ప్రాణాలను ప్రమాదంలో పెట్టలేని చెప్పి బండి నుండి దూకి పారిపోతాడు. ఆ స్త్రీ కూడా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ కోసమే పోరాడతారు అని చెప్పి అతని వెనుకే పారిపోతుంది. తాను తన బండి మరియు ఈ ప్రజలతో ఈ గుంపు నుండి తప్పించుకుని పారిపోగలనా అని ఆలోచిస్తాడు. కానీ అతనికి ఏమీ అర్థమయ్యే లోపే ఆర్ఎల్ ఏమీ మాట్లాడకుండా బండి నుండి కిందకు దిగి నేరుగా మాన్స్టర్స్ వైపు నడవడం ప్రారంభిస్తాడు. డ్రైవర్ అతనిని ఆపడానికి ప్రయత్నిస్తూ, రే అబ్బాయ్, అక్కడి నుండి పారిపో, నీ ప్రాణాలు కాపాడుకో అని అంటాడు. కానీ ఆర్ఎల్ అతని మాటలను ఇగ్నోర్ చేస్తాడు మరియు ఆ గుంపుపై మెరుపులా దూసుకెళ్తాడు. తన కత్తిని ఒక ఆర్క్ ఛాతీలోకి దించుతాడు. అతని స్పీడ్ మరియు అక్యురసీ చూసి డ్రైవర్ ఆశ్చర్యపోతాడు. ఆర్ఎల్ ఇన్స్టెంట్ మూవ్మెంట్ లాంటి టెక్నిక్ ఉపయోగిస్తాడు. ఒక ఆర్క్ ముందు నుండి మాయమై మరో ఆర్క్ ముందు ప్రత్యక్షమై దానిని చంపేస్తాడు. కానీ కొంచెం సేపటి తర్వాత అతను అన్ని వైపుల నుండి ఆర్క్స్తో చుట్టుముట్టబడతాడు. దాంతో అతని రన్నింగ్ స్కిల్ ఉపయోగించడం కష్టమవుతుంది. అప్పుడే ఆర్ఎల్ ఒక లెజెండరీ మూవ్ ఉపయోగించడం డ్రైవర్ చూస్తాడు. అక్కడ అతను తన కత్తిని తిప్పుతూ అన్ని ఆర్క్స్ను ఒకేసారి నరికేస్తాడు. డ్రైవర్ ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే ఈ స్కిల్ను కేవలం స్వోర్డ్ ప్రిన్సెస్ క్లాస్ ఉన్న స్పోర్ట్స్ మ్యాన్స్ మాత్రమే ఉపయోగించగలరు. కానీ ఆర్ఎల్ పాత ఆలోచనలతో బంధించబడలేదు. అతనికి ప్రతి స్కిల్ను మాస్టర్ చేయడం మరియు కష్టపడటమే సర్వస్వం. అతను ఆర్క్ లీడర్ వైపు పరిగెత్తుతాడు. దాని అటాక్స్ నుండి తప్పుకుంటాడు మరియు ఒక దెబ్బతో దాని తలలోకి కత్తిని దించుతాడు. దాంతో లీడర్ వెంటనే చనిపోతుంది. ఆర్ఎల్ తిరిగి బండి దగ్గరకు వచ్చి డ్రైవర్తో, ఇప్పుడు బ్రేసియా వైపు ప్రయాణాన్ని కొనసాగించు అని చెప్తాడు. ఒక పిల్లాడు అతనిని, మీ క్లాస్ ఏంటి అని అడుగుతాడు. దానికి ఆర్ఎల్ శాంతంగా, నా దగ్గర ఏ క్లాస్ లేదు అని చెప్తాడు. ఇది విని అందరూ ఆశ్చర్యపోతారు. ఆర్ఎల్కి 5 సంవత్సరాల క్రితం విషయం గుర్తొస్తుంది. తాను తన తల్లికి ఆ కొత్త ట్విన్ బ్లేడ్ స్కిల్ చూపించినప్పుడు ఆమె నమ్మలేకపోయింది. కానీ ఆర్ఎల్ తాను ఏ స్కిల్నైనా చూసి దానిని కాపీ చేయడానికి ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పినప్పుడు అతని తల్లి సంతోషంతో ఉప్పొంగిపోయింది మరియు అతనికి స్వోర్డ్ ప్రిన్సెస్ క్లాస్ యొక్క అన్ని స్కిల్స్ నేర్పుతానని ప్రామిస్ చేసింది. ఇప్పుడు మనం చూస్తాం, డ్రైవర్ ఆర్ఎల్ను నిద్రలేపి తాము బ్రేసియా చేరుకున్నామని చెప్తాడు. ఆర్ఎల్ బండి నుండి కిందకు దిగి చూస్తాడు. ఆ నగరం అంతా ప్రజలతో నిండి ఉంది. అందరి నడుములకు కత్తులు వేలాడుతున్నాయి. ఆర్ఎల్ డ్రైవర్ వైపు తిరిగి, మీరు ఒక అడ్వాన్స్డ్ లెవెల్ స్పోర్ట్స్ మ్యానా అని అడుగుతాడు. మొదట డ్రైవర్ తాను కేవలం బండి నడుపుతానని చెప్తాడు. కానీ ఆర్ఎల్కి వెంటనే అర్థమవుతుంది, ఏ సాధారణ మనిషి అయినా అతని మూవ్స్ను మొదటిసారి చూసి అర్థం చేసుకోలేడని. అప్పుడు డ్రైవర్ తాను హోలీ నైట్స్ క్లాస్కు చెందినవాడినని ఒప్పుకుంటాడు. అది చాలా మంచి క్లాస్, కానీ అతను ప్రతిరోజు ఈ గొడవలతో బోర్ కొట్టేసిందని, అందుకే అప్పుడప్పుడు సాధారణ డ్రైవర్గా మారి ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి ఇష్టపడతానని చెప్తాడు. ఆ నైట్కి అర్థమవుతుంది ఆర్ఎల్కి ఈ నగరంలో ఇది మొదటిసారి అని. అతను ఆర్ఎల్తో మొదట ఒక గిల్డ్లో జాయిన్ అవ్వాలని చెప్తాడు. ఎందుకంటే గిల్డ్ లేకుండా అతను ఏ టోర్నమెంట్లోనూ పాల్గొనలేడు మరియు బ్రేసియాలో టోర్నమెంట్ గెలవడమే ఒక స్పోర్ట్స్ మ్యాన్ యొక్క గుర్తింపు. దీని వల్లే వారికి గౌరవం మరియు డబ్బు రెండూ లభిస్తాయి. తనకు డబ్బు గురించి పట్టింపు లేదని, తన లక్ష్యం కేవలం ఇక్కడి అత్యంత శక్తివంతమైన స్పోర్ట్స్ మ్యాన్తో పోరాడటమేనని ఆర్ఎల్ చెప్తాడు. డ్రైవర్ అతనిని ఈ పెద్ద గిల్డ్స్కు దూరంగా ఉండమని హెచ్చరిస్తాడు. కొన్ని గిల్డ్స్ చాలా ప్రమాదకరమైనవని మరియు తమ మెంబర్స్ యొక్క పూర్తి లాభాన్ని పొందుతాయని చెప్తాడు. అలా చెప్పి డ్రైవర్ వెనక్కి తిరుగుతాడు. కాగా ఆర్ఎల్ నగరంలో ముందుకు సాగుతాడు. అక్కడ విభిన్న ప్రజలు కొత్త వారిని పిలవడానికి తమ తమ గిల్డ్స్ యొక్క అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు మరియు స్పోర్ట్స్ మ్యాన్స్ తమకు నచ్చిన గిల్డ్లో జాయిన్ అవ్వడానికి లైన్లలో నిలబడి ఉన్నారు. దారిలో ఆర్ఎల్ ఒక చిన్న అమ్మాయిని ఢీకొంటాడు.
ఆమె వెంటనే అతనికి అతుక్కుపోయి తాను ఒక ప్రసిద్ధ గిల్డ్ మెంబర్నని మరియు ఆర్ఎల్ కూడా వారితో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నానని చెప్తుంది. ఆ అమ్మాయి కొంచెం ఎక్కువ డెస్పరేట్గా ఉందని ఆర్ఎల్కి వెంటనే అర్థమవుతుంది. అందుకే అతను నిరాకరిస్తాడు. కానీ ఆ అమ్మాయి అతనిని వదలదు. పదే పదే వెనుకపడుతూ గిల్డ్లో జాయిన్ అవ్వమని బలవంతం చేస్తుంది. కానీ ఆర్ఎల్ తన నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. మరియు ఇక్కడ అత్యంత శక్తివంతమైన గిల్డ్ ఏది అని అడుగుతాడు. ఆ అమ్మాయి కొంచెం నిరాశగా ప్రస్తుతానికి షాడో బ్లేడ్ గిల్డ్ అత్యంత శక్తివంతమైనది, అందులో 8 విభిన్న క్లాసెస్ యొక్క స్వోర్డ్స్ మ్యాన్స్ ఉన్నారు అని సమాధానం ఇస్తుంది. ఆర్ఎల్ ఆమెను ఆ గిల్డ్ దారి అడుగుతాడు మరియు ఆలస్యం చేయకుండా నేరుగా షాడో బ్లేడ్ గిల్డ్ వైపు బయలుదేరుతాడు. అక్కడికి చేరుకోగానే గాడ్ అతనిని ఆపి టెస్ట్ ఇవ్వడానికి రిసెప్షనిస్ట్ను కాంటాక్ట్ చేయమని చెప్తాడు. రిసెప్షన్లో ఆర్ఎల్ ఒక పెద్ద లైన్ చూస్తాడు. కొత్త స్వోర్డ్స్ మ్యాన్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి నిలబడి ఉన్నారు. ఆర్ఎల్ కూడా వారిని చూసి ఎక్సైట్ అవుతాడు. ఎలాంటి అద్భుతమైన ఫైట్స్ తన కోసం ఎదురు చూస్తున్నాయో అని ఆలోచిస్తాడు. కానీ అతని వంతు వచ్చినప్పుడు రిసెప్షనిస్ట్ అతన్ని ఎగతాళి చేస్తూ ఏ క్లాస్ లేని ఒక మనిషి షాడో బ్లేడ్ గిల్డ్ టెస్ట్ కోసం అప్లై చేయలేడు, కేవలం అడ్వాన్స్డ్ స్పోర్ట్స్ మ్యాన్ క్లాస్ ఉన్నవారు మాత్రమే ఇక్కడ టెస్ట్ ఇవ్వగలరు అని అంటాడు. ఆర్ఎల్ కాన్ఫిడెన్స్తో నేను వారి టెస్ట్ను ఖచ్చితంగా పాస్ అవ్వగలను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అంటాడు. కానీ రిసెప్షనిస్ట్ అతనిని రిజిస్టర్ చేయడానికి నిరాకరిస్తాడు. ఆర్ఎల్ నిరాశగా వెనక్కి తిరుగుతాడు. అప్పుడే అతని దృష్టి గిల్డ్ యొక్క 3 స్వోర్డ్స్ మ్యాన్స్ పై పడుతుంది. వారు హాల్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడి ప్రజలకు ఒక సెలబ్రిటీ కంటే తక్కువ కాకుండా కనిపిస్తారు. అతను డ్రామా లేదా హడావిడిపై అంతగా శ్రద్ధ పెట్టకుండా నేరుగా ఇతర గిల్డ్స్ వైపు వెళ్తాడు. కానీ ఒకదాని తర్వాత ఒకటి అన్ని గిల్డ్స్ అతనిని రిజెక్ట్ చేస్తాయి, కేవలం అతని దగ్గర ఏ క్లాస్ లేదనే కారణంతో. అలసిపోయి అతను తిరిగి నగరంలోకి వస్తాడు మరియు తన తల్లి ఇచ్చిన లెటర్ తీస్తాడు. అందులో ఆమె తన పాత గిల్డ్ ప్రజలు అతనికి ఖచ్చితంగా సహాయం చేస్తారని రాసి ఉంటుంది. తనకు ఇన్ని కష్టాలు ఎదురవుతాయని తన తల్లికి ముందే తెలుసా అని అతను ఆలోచిస్తాడు. అయినా సరే ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. కానీ లెటర్ చదవడానికి ముందే ఆ చిన్న అమ్మాయి మళ్ళీ అతని దగ్గరకు వస్తుంది మరియు తమ గిల్డ్ ఇప్పటికీ అతనిని తీసుకోవడానికి రెడీగా ఉందని చెప్తుంది. ఆర్ఎల్ మళ్ళీ నో చెప్తాడు. ఆ అమ్మాయి లిటరల్గా గిల్డ్లో జాయిన్ అవ్వమని బతిమాలుకుంటూ ప్లీజ్ భయ్యా నాపై దయ ఉంచి జాయిన్ అవ్వు యాప్ బాయ్ అని అంటుంది మరియు ఒక అందమైన గిల్డ్ వైపు సైక్ చేస్తూ ఇదే తమ గిల్డ్ అని చెప్తుంది. ఆర్ఎల్ కొంచెం ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ అమ్మాయి తమ గిల్డ్ డ్రాగన్ ఫెంగ్ ఒకప్పుడు మొత్తం రాజ్యంలోనే బెస్ట్ అని, కానీ ఇప్పుడు అది పూర్తిగా కిందకు పడిపోయిందని, అందుకే ఆ గిల్డ్ను మళ్ళీ దాని పాత వైభవానికి తీసుకువెళ్లాలని తాను కోరుకుంటున్నానని చెప్తుంది. డ్రాగన్ ఫెంగ్ అనే పేరు వినగానే ఆర్ఎల్ మైండ్లో ఒక ఆలోచన వస్తుంది. తన గిల్డ్ లీడర్ 2 కత్తులతో పోరాడే స్వోర్డ్స్ మ్యాన్ అని, అతని స్పెషల్ మూవ్ పేరు మీదనే గిల్డ్కు డ్రాగన్ ఫెంగ్ అని పేరు పెట్టాడని తన తల్లి ఒకసారి చెప్పిన విషయం అతనికి గుర్తొస్తుంది. ఆర్ఎల్ వెంటనే లెటర్ తీసి అందులో పేరు చూస్తాడు. తన తల్లి చెప్పిన గిల్డ్ ఇదేనని అతనికి తెలుస్తుంది. అందుకే అతను ఆ అమ్మాయితో వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. దానికి ఆమె చాలా సంతోషిస్తుంది. వారద్దరు లోపలికి వెళ్ళగానే ఆర్ఎల్ ఒక పాత తాగుబోతు వ్యక్తిని చూస్తాడు. అతను కేవలం ఒక చేతితో సోఫాపై పడి ఉన్నాడు. ఆ వ్యక్తి అతనితో వేరే ఎక్కడికైనా వెళ్ళిపోమని, ఎందుకంటే ఈ గిల్డ్ ఇప్పుడు నాశనం అయిపోయిందని చెప్తూ వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి అతను నిజానికి తన తండ్రి అని, ఒకప్పుడు నగరంలోనే 2వ అత్యుత్తమ స్పోర్ట్స్ మ్యాన్ అని, కానీ చేయి కోల్పోయిన తర్వాత ఎప్పుడూ మునుపటిలా మారలేదని చెప్తుంది. ఆర్ఎల్ ఆమె మాటలు విని తాను ఇప్పటికీ గిల్డ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నానని చెప్తాడు. ఈ విషయానికి ఆ అమ్మాయి చాలా సంతోషిస్తుంది మరియు వెంటనే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ తెస్తుంది. దానిని ఆర్ఎల్ పూర్తి చేసి ఆమెకు ఇస్తాడు. ఆమె చదివి నువ్వు ఈ క్లాస్ కాలంను ఎందుకు ఖాళీగా ఉంచావు అని అడుగుతుంది. అప్పుడు ఆర్ఎల్ ఎందుకంటే నా దగ్గర ఏ క్లాస్ లేదు అని చెప్తాడు. ఇది వినగానే ఆ అమ్మాయికి కోపం వస్తుంది. తన కత్తి తీసి అబ్బే నువ్వు ఏదో అడ్వాన్స్డ్ క్లాస్ స్పోర్ట్స్ మ్యాన్ అనుకుని ఇంత నఖరాలు చూపిస్తున్నావు అనుకున్నానే అని అంటుంది. కానీ ఆమె ఇంకా ఏదైనా అనే లోపే తలుపు తెరుచుకుంటుంది మరియు రైనర్ అనే పేరు గల ఒక ఎర్రటి జుట్టు ఉన్న అందమైన అబ్బాయి గదిలోకి వస్తాడు. ఆ బ్లాండ్ అమ్మాయి వెంటనే అతని దగ్గరకు పరిగెత్తి ఏడుస్తూ రైనర్ చూడు, ఈ ఏ క్లాస్ లేని అబ్బాయి నన్ను మోసం చేసి గిల్డ్లో జాయిన్ అయ్యాడు అని చెప్తుంది. ఇది విని రైనర్ వెంటనే ఆర్ఎల్ వైపు చూసి నిన్ను ఇక్కడ చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు అని అంటాడు. ఆర్ఎల్ ఆశ్చర్యపోయి నువ్వు నన్ను ఎలా ఎరుగుదువు అని అడుగుతాడు. రైనర్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మేమిద్దరం ఒకే గ్రామానికి చెందిన వాళ్ళం కదా, కలిసి ట్రైనింగ్ కూడా చేసేవాళ్ళం అని అంటాడు.
మొదట ఆర్ఎల్కి ఏమీ గుర్తురాదు, కానీ తర్వాత అతనికి రియలైజ్ అవుతుంది. చిన్నప్పుడు తాను చాలాసార్లు పోరాడిన ఆ ఎర్రటి జుట్టు అబ్బాయి నిజానికి అబ్బాయి కాదు, అమ్మాయి అని. బ్లాండ్ అమ్మాయి లీలియాకి కూడా ఈ స్టోరీ తెలుసు. ఆమె రైనర్ను అడుగుతుంది, అచ్చా, చిన్నప్పుడు నిన్ను ఓడించిన ఏ క్లాస్ లేని అబ్బాయి ఈయనేనా? అరే, నేను ఇది కేవలం ఒక కథ అనుకున్నానే. రైనర్ ఇప్పటికీ ఆ ఓటమిని మర్చిపోలేదు మరియు వెంటనే ఆర్ఎల్కి ఒక మ్యాచ్ ఛాలెంజ్ ఇస్తుంది. ఫైట్ మొదలవుతుంది మరియు రైనర్ వెంటనే తన ట్విన్ స్లాష్ అటాక్ ఉపయోగిస్తుంది. దానిని కౌంటర్ చేయవచ్చని ఆర్ఎల్ ఆలోచిస్తాడు, కానీ రైనర్ యొక్క స్లాషెస్ అతని అటాక్ను బద్దలు కొట్టి నేరుగా అతని ఛాతీకి తగలడం చూసి ఆర్ఎల్ ఆశ్చర్యపోతాడు. అప్పుడు రైనర్ తన దగ్గర పవర్ స్పోర్ట్స్మెన్ క్లాస్ ఉందని, అందుకే తాను సాధారణ కత్తి కంటే 5 రెట్లు బరువైన కత్తిని తిప్పగలనని చెప్తుంది. దీని అర్థం ప్రతి స్ట్రైక్లో ఆమెకు 5 రెట్లు ఎక్కువ శక్తి ఉంటుంది. అంత బరువైన కత్తి ఉన్నప్పటికీ ఆమె తన స్పీడ్ను కాపాడుకోవడం చూసి ఆర్ఎల్ ఇంప్రెస్ అవుతాడు. కానీ తన స్పీడ్ ముందు రైనర్ స్పీడ్ ఏమీ కాదని అతను అనుకుంటాడు. తదుపరిసారి రైనర్ అటాక్ చేసినప్పుడు ఆర్ఎల్ తన షాడోని సృష్టిస్తాడు. అది రైనర్ను కన్ఫ్యూజ్ చేస్తుంది మరియు ఆ సమయంలో ఆర్ఎల్ ఆమె వెనుకకు వచ్చి ఆమె వీపుపై వారు కొడతాడు. రైనర్ ఇబ్బంది పడుతుంది మరియు మళ్లీ ప్రయత్నిస్తుంది, కానీ రిజల్ట్ అదే ఉంటుంది. కేవలం అత్యంత అడ్వాన్స్డ్ లెవెల్ స్పోర్ట్స్ మ్యాన్స్ మాత్రమే ఉపయోగించగల టెక్నిక్ను ఆర్ఎల్ ఉపయోగిస్తున్నాడని ఆమె నమ్మలేకపోతుంది. రైనర్ చాలా స్ట్రాంగ్ అని, సాధారణ అటాక్తో ఆమెను కింద పడేయడం కష్టమని ఆర్ఎల్కి అర్థమవుతుంది. రైనర్కి కూడా ఈ విషయం తెలుసు మరియు ఆమె తన బరువైన అటాక్స్తో ఈ ఫైట్ ముగించాలని ప్రయత్నిస్తుంది. కానీ ఆర్ఎల్ తన తల్లి నేర్పిన ఒక అద్భుతమైన కౌంటర్ మూవ్ ఉపయోగిస్తాడు. దాంతో రైనర్ మోకాళ్లపై పడిపోతుంది మరియు ఫైట్ అక్కడితో ముగుస్తుంది. దీని తర్వాత లీలియా ఆటిట్యూడ్ పూర్తిగా మారిపోతుంది. ఆమె ఆర్ఎల్ను మళ్లీ తమ గిల్డ్లోకి ఆహ్వానిస్తుంది మరియు తమ గిల్డ్ ప్రస్తుతం భారీ అప్పుల్లో మునిగిపోయిందని చెప్తుంది. ఈ అప్పుల నుండి బయటపడటానికి వారు ఒక టోర్నమెంట్లో పాల్గొనాల్సి ఉంటుంది. అక్కడ వారు 3 వ్యక్తుల టీంగా పోరాడాలి, కాగా ఇతర గిల్డ్స్ 5 మెంబర్స్తో పోరాడుతాయి. ఆర్ఎల్కి ఇది విని ఎటువంటి ఇబ్బంది అనిపించదు. పైగా అతను సంతోషిస్తాడు మరియు స్ట్రాంగ్ అపోనెంట్స్తో పోరాడే అవకాశం లభిస్తుందని, దానివల్ల తన స్కిల్స్ను ఇంకా మెరుగుపరుచుకోవచ్చని అంటాడు.